బాబు గారు ఈరోజు తిరుపతి మహానగరంలో ఆయన పరిపాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ పేరిట ఒక సభ నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రజలు గమనిస్తూనే అంటున్నారు, చాలు చాలు బాబు, మీరు చేసింది ఏమీ లేదు, మీరు చేయబోయేది కూడా ఏమీ లేదు, మేము చూడబోయేది కూడా ఏదీ లేదు అని అంటున్నారు. అంటే ఎందుకు అంటున్నారు అనేది కూడా మనం ఒకసారి నెమరు వేసుకుంటే, మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దాన భంగం వాలంటీర్లకు 5,000 నుండి 10,000 చేసి వాలంటీర్లందరినీ సొంత బిడ్డలాగా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మొట్టమొదటిగా మీరు చెప్పిన వాగ్దానం అది. రెండో వాగ్దానం, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నా కానీ గెలిచిన వెంటనే నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చారా? అది రెండో వాగ్దాన భంగం. సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువగా ఉండాలా, ఏదైనా సమస్య వస్తే 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోయి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాన్ని నీరుగార్చి ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులంతా వీధుల వెంట అసలు వాళ్ళకి ఏం పని ఉంది, అసలు ఎందుకు అపాయింట్ అయినాము, 1,60,000 మందిని అపాయింట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి సేవలు ఇస్తారని చూస్తే దాన్ని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక అక్కస్తోనే ఆయన పెట్టిన ఈ సచివాలయాలను నిర్వీర్యం చేశారు. ఇంకా గ్యాస్ పథకం ఉన్నారు, ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి అన్నారు. ఇవాళకు గ్యాస్ పథకం కూడా తుస్సుగానే మారిపోయింది. గ్యాస్ పథకం కూడా గ్యాస్లోనే అంత గ్యాస్ ఈరోజు దొరికే పరిస్థితులు లేకుండా ఉన్నాయి, కానీ ఆ పథకాన్ని కూడా చేశారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు లబోదీపం కాలేజీలు కూడా పిల్లకాయలకు హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా ఈ 2 ఏళ్ల నుంచి అడిపిస్తూ ఉంటారు. పట్టించుకున్న పాపాలు లేదు, అదొక వాగ్దాన భంగం. అలాగే నాడు నేడు బళ్ళు ఆ రోజు ప్రైవేటు స్కూళ్ళు ధీటుగా జగన్మోహన్ రెడ్డి మలిస్తే మీరు వాటన్నిటినీ పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ ప్రైవేటు బళ్ళకు వాళ్లకు తాబేదారులుగా మరి వాళ్ళకు సహాయం చేసి గవర్నమెంట్ బళ్ళని సర్కారీ బళ్ళని మూత వేసే దిశగా తీసుకెళ్తున్నారు. అంటే యాతావాత చూస్తే ప్రజలను కష్టాల కడలిలో నడిపేందుకు వాళ్ళు నడి సముద్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయినాక దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు అనే దానికి కారణం. ఎందుకు చేస్తున్నాడు మీరు ఈ విజయోత్సవ సభ? ఇన్ని వాగ్దానాలు భంగం చేసిన దానికని ప్రజలు అనుకుంటున్నారు. మీ పాలనంతా దౌర్జన్యం, దమననీతి, దౌర్భాగ్యం, ఇన్ని చేష్టలు చేస్తా అబద్ధాల ప్రచారం, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు, ఆయన ఎట్లా చేశాడు, ఈయన ఎట్లా చేశాడని ఇది చేయడం తప్ప మీ 2 ఏళ్లలో మీరేం చేశారు చెప్పుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టే ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయి మొదలైంది. కాబట్టే మీరేదో ఈరోజు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అసలు చేసిందే ఏమి లేదు, మీరు లేదు కాబట్టే మీరు ఈ మధ్య అబద్ధాలు మాట్లాడుతున్నారు. డేర్గా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక అడ్డపేరు పెట్టేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ఇదంతా మీకు తగదు బాబు. మీ పరిపాలనలో మీరు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చేదానికి ప్రయత్నం చేయి బాబు అని ప్రజలంతా అంటున్నారు. అందుకే అంటున్నారు, చాలు చాలు బాబు, వెళ్ళవయ్యా బాబు అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు చేసింది ఏమి లేదు, చేయబోయేది ఏమి లేదు, మేము చూసేది ఏమి లేదని మిమ్మల్ని ప్రశ్నించే రోజులు కూడా ఉన్నాయి. ప్రతి బిడ్డకు 10 బంధాలు ఇస్తాను అని చెప్పి నిమ్మల రామారావు ఇంటింటికి సైకిల్కి తొక్కినాడే, ఆ సైకిల్ గుర్తుకు వేసిన ఓట్లన్నీ ఏమైనా అయిపోయినాయి బాబు? మీరు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండారా బాబు? అంటే కష్టాల సుడిలో ఈరోజు ఉన్నారు, కష్టాల ఒడిలో ఈరోజు నిద్రపోయేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఉండేదానిక మీకు ఓట్లేసింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోండి. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి సహజంగానే ఉంటుంది. పరిపాలన ఉండేవాళ్ళు ఓపిక సమాధానం చెప్ప ఎదురుదాడి చేయడం, దౌర్జన్యాలు చేయడం, లేకపోతే కేసులు పెట్టడం, హరాస్మెంట్ చేయడం, ఇదే మీ వృత్తిగా పెట్టుకున్నారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చింది పగ తీర్చుకునేదానికో, ప్రజలను లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ విరోధులుగా చూసి శత్రులుగా రాచి రంపాన పెట్టుకునేందుకే కాదు, సుపరిపాలన ఇచ్చేదానికి ఇచ్చారు. సుపరిపాలన మీ 2 ఏళ్ల సమయంలో మచ్చుకైనా కనపడలేదు. అదేదో పాట చెప్తాడు ఆయన, తెలంగాణ కవి, మచ్చుకైనా లేదు మానవత్వం. అంటే మీలో కూడా మచ్చుకైనా మానవత్వం ఉందా? మీరు చెప్పిన మాటల్లోనే మీరు చెప్పిన వాగ్దాన భంగం సృష్టించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ 2 ఏళ్ల తర్వాత అయినా మమ్మల్ని ఆడిపోసుకోవడం కాదు, మీరు ఆడిన మాటకు, అంటే ప్రజలకు ఇచ్చిన ఈ మాటకు మీరు సరైన న్యాయం చేస్తారా
చేయకుంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిరోజు వీధుల్లో కేసులకు భయపడే ప్రసక్తి లేకుండా ప్రజల కార్యోన్మోహంలై మీ యొక్క దుర్మార్గాలను, దుశ్చేష్టలను, దుష్కార్యాలను చీల్చి చెండాడేదానికి ప్రతి వైఎస్ఆర్ పార్టీ మహిళా కార్యకర్త కానీ, ఏ కార్యకర్త కానీ, నాయకులంతా కథము దొక్కి సైరా మేము వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కానీ వీధులకు వచ్చే రోజు ఉంది. కాబట్టి ఎప్పటికైనా విజయోత్సవంలో మాని మీరు విరక సభగా మారిన మీ సభను మీరు ఇప్పటికైనా నిలుచుకొని ఎందుకు సభ పెట్టాల్సి అంటే దానికి ఒక అర్థం ఉండాలి. మీరు చేసిన వాగ్దానాలు కనీసం 50% మీరు నెరవేర్చి ఉంటే మీకు ఒక అర్థమై ఉండేది, ప్రజలు ఉంటే వినేవాళ్ళు. ఈరోజు అందరినీ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరినీ ఆ గ్రూప్ వాళ్ళని, ఈ గ్రూప్ వాళ్ళని కాళ్ళ వేళ్ళబడి గవర్నమెంట్ బస్సులు పెట్టినా 10,000 మంది అక్కడికి రాని పరిస్థితుల్లో ఉంటే మీ సభ విజయోత్సవమైన జబ్బలు దరుచుకుంటే అది కేవలం బలము కాదు, వాపనే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ప్రజలన్నిట్టుగా చేసింది ఏమి లేదు, చేయబోయేదేం లేదు, మేము చూడబోయేది లేదు అనే విధంగా కాకుండా ఏమైనా చేసి చూపించే బాబు అని మేము డిమాండ్ చేస్తున్నాం.